ఒకానొకప్పుడు ఒక పెద్దాయన మరియు అతని భార్య అయిన స్లోపి మురికిగా ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. రాజు మరియు రాణి నివసించే రాజభవనంకి చాలా దగ్గరలోనే ఈ ఇల్లు ఉండేది. కానీ విచిత్రం ఏమిటంటే ఇల్లు మురికిగా ఉన్నప్పటికీ పెద్దాయన చాలా ధనవంతుడు. కానీ అతను ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉండేవాడు. అతని ఆకలి తీర్చుకునేందుకు కూడా అతని దగ్గర ఉన్న బంగారాన్ని ఉపయోగించుకోకుండా రోజంతా పస్తునుండేవాడు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత అతనికి తరచుగా ఆకలి వేయటం మొదలవుతుంది. అంతేకాకుండా అతను అనారోగ్యానికి కూడా గురవుతాడు. మరియు తిరిగి కోలుకోవటానికి ఆయనకు ఒంట్లో బలం కూడా లేకపోవడంతో కొద్ది రోజుల్లోనే కన్నుమూస్తాడు. దాంతో అతని భార్య ఒకగాను ఒక కుమారుడు జాన్ ఒంటరివారవుతారు. ఆయన చనిపోయిన మరుసటి రోజు రాత్రి ఒక వ్యక్తి జాన్ కలలో కనిపించి, నా మాట వినండి, మీ తండ్రి చనిపోయాడు మరియు మీ తల్లి త్వరలోనే చనిపోతుంది, కాబట్టి వారి సంపదంతా మీకే చెందుతుంది. అతని సంపదలో సగభాగం అన్యాయంగా ఇతరుల నుంచి సంపాదించబడింది. కాబట్టి సగం డబ్బుని పేదవారికి తిరిగివ్వండి, మిగిలిన సగం డబ్బు సముద్రంలోకి విసిరివేయండి. ఆ డబ్బు నీటిలో మునిగిపోవటం మీరు చూస్తూ ఉండండి. అక్కడ నీటిపై ఏదైనా మిగిలింది ఉంటే అది తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. అలా చెప్పి అతను మాయమైపోతాడు. వెంటనే జాన్ నిద్రలో నుంచి లెగుస్తాడు. తనకి వచ్చిన కల తనని చాలా ఇబ్బంది పెట్టడంతో తన తండ్రి విడిచిపెట్టిన సంపదను కోల్పోవటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అతని జీవితం అంతా సౌకర్యంగా మరియు ఆకలితో ఉండటం అంటే ఏమిటో అతనికి బాగా తెలుసు. ఇప్పుడు జాన్ ఆనందం మరియు సౌకర్యం కోసం మాత్రమే ఆలోచిస్తాడు. అయినప్పటికీ అతను నిజాయితీపరుడు మరియు మంచి మనసు కలిగినవాడు. కానీ తన తండ్రి తప్పు మార్గంలో సంపదను సంపాదించినట్లయితే దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అతను అనుభవించలేనని భావిస్తాడు. అతను గ్రామంలో అత్యంత పేద ప్రజలు ఎవరో తెలుసుకుని సగం సంపదను వారికి దానం చేసి సహాయం చేస్తాడు. మిగిలిన సగం సంపదను జేబులో పెట్టుకుని సముద్రం దగ్గరికి వెళ్తాడు. సంపదను రాయికి కట్టి సముద్రంలో విసిరివేస్తాడు. ఒక క్షణంలోనే సంపద మొత్తం మునిగిపోతుంది. కొద్ది క్షణాల్లోనే జాన్కి నీటిపై తేలుతున్న కాగితపు ముక్కల్ని చూసి దాని దగ్గరికి చేరుకుని వాటిని తెరిచి చూడగా దానిలో 6 బంగారపు నాణేలు ఉంటాయి. ఎంతో విలువ చేసే ఆ నాణెములు అతనితో ఉంటే ప్రపంచంలో ఉన్న డబ్బంతా తన దగ్గరే ఉన్నట్లు అనుకుని, సరే నేను వీటితో పెద్దగా ఏమీ చేయలేను, కానీ 6 నాణెములు మా నాన్న సంపదన కంటే ఎక్కువ. అలా తన మనసులో అనుకుని వాటిని చుట్టేసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. కొన్ని వారాల పాటు అతను తన తల్లితో పాటు తోటలు పనిచేస్తూ పండ్లు మరియు కూరగాయలని పండిస్తూ జీవించసాగారు. కానీ కొద్ది రోజుల్లోనే అతని తల్లి మరణానికి గురవుతుంది. దాంతో అతను చాలా బాధకి గురి అవుతాడు. వాళ్ళమ్మ సమాధి దగ్గరికి వెళ్లి భారమైన హృదయంతో ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా నడుచుకుంటూ భయంకరమైన అడవిలో తిరుగుతూ ఉంటాడు. అలా ఎంతో సమయం గడవటంతో అతని ఎదురుగా తను గతంలో నివసించే చిన్న ఇంటిని చూసి దాని దగ్గరికి వెళ్లి తలుపుని కొడతాడు. ఒక పెద్దావిడ ఆ తలుపుని తెరవటం చూసి కొంచెం తాగటానికి పాలిస్తారా అని అడుగుతాడు. జాన్ ని అలా చూసి పెద్దావిడకి దయ కలిగి ఆ రోజు రాత్రి జాన్ అక్కడే ఉండేలా లోపలికి ఆహ్వానిస్తుంది. జాన్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ 2 మహిళలు మరియు 3 పురుషులు భోజనం చేస్తూ ఉండటం చూసి మౌనంగా వారి దగ్గరికి వెళ్లి కూర్చుని కలిసి అతను కూడా భోజనం చేస్తాడు. అతను తినటం పూర్తి అవగానే చుట్టూ ఉన్న వాటిని గమనించటం మొదలు పెడతాడు. అప్పుడు అతనికి ఓ వింత జంతువు చలిమంట దగ్గర కూర్చొని ఉండటం గమనిస్తాడు. అది బూడిద రంగులో చిన్న ఆకారంలో పెద్ద మెరిసేటి కళ్ళతో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా అది విచిత్రమైన పాటలు పాడటం చూసి అది అడవిలో ఉండే సాధారణ జంతువు కాదని అనుకుంటాడు.
ఆ వింత జీవి యొక్క పేరేంటి? దానిని మేము పిల్లి అని పిలుస్తాము. అది చాలా ఖరీదైనది, కాకపోతే నేను దాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాను. అది నాకు మంచి తోడై ఉంటుంది. ఆ పిల్లిని 6 నాణెములకి కొనుక్కోవచ్చని చెప్తారు. ఆ యువకుడు తన దగ్గర కాగితంలో ఉన్న 6 నాణెములను తీసి వారికిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే వారికి చెప్పి పిల్లిని తనతో పాటు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజంతా అడవిలో తిరుగుతూ సాయంత్రానికి వారు ఒక ఇంటికి చేరుకుంటారు. ఆ యువకుడు తలుపుని తట్టగా ఒక పెద్దాయన తలుపుని తీస్తాడు. ఆ పెద్దాయనతో యువకుడు, ఈ రోజు రాత్రికి మేము ఇక్కడ ఉండవచ్చా? కానీ మీకు ఇవ్వటానికి మా దగ్గర డబ్బులు లేవు అని అడుగుతాడు. అలాగే, మీరు ఏమి డబ్బులు ఇవ్వకుండానే ఇక్కడ ఉండవచ్చు అని చెప్పి ఆ పెద్దాయన 2 మహిళలు కూర్చొని ఆహారం తింటున్న గదిలోకి తీసుకువెళ్తాడు. అందులో ఒక మహిళ పెద్దాయన భార్య, 2వ మహిళ ఆయన కూతురు. అతను పిల్లిని పక్కనే ఉన్న సాధారణమైన బల్ల మీద ఉంచాడు. వారందరూ ఆ వింత జీవి దగ్గరికి వచ్చి దాని చుట్టూ నిలబడి చూస్తూ ఉంటారు. ఆ పిల్లి తన పంజాలను కదుపుతూ పాట పాడుతూ వారందరూ దాని వైపు చూసేలా చేసుకుంటుంది. దాంతో ఆ మహిళలు తమ దగ్గర ఉన్నవన్నీ పిల్లికి తినటానికి తీసుకువచ్చి ఇస్తారు. తరువాత వారు జాన్ కథంతా విని మరియు తనకి ప్రపంచంలో ఆ పిల్లి తప్ప ఎవ్వరూ లేరని, ఆ పెద్దయిన యువకుడిని రాజభవనంకి వెళ్ళమని సలహా ఇస్తాడు. అది ఇక్కడి నుంచి కొన్ని మైళ్ళ దూరంలోనే ఉంది. ఖచ్చితంగా అతను మిమ్మల్ని స్నేహితుడిగా చూస్తాడు. జాన్ ఆ పెద్దయిన మంచి సలహా తనకి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అతను రాజభవనంకి బయలుదేరతాడు. అతను రాజుని కలవాలని వేడుకుని సైనికుల ద్వారా సందేశాన్ని పంపిస్తాడు. దానికి తిరిగి రాజుని కలిసే చోటికి వెళ్ళటానికి అతను అనుమతిని పొందాడని ఒక వర్తమానాన్ని పొందుతాడు. దాంతో లోపలికి వెళ్తాడు. యువకుడు లోపలికి వెళ్లేసరికి రాజు తన ఆస్థానంలో విందులో ఉంటాడు. జాన్ రాజుకి నమస్కరించి చుట్టూ ఉన్న చిన్న చిన్న నల్లని జీవులని నేల మీద మరియు బల్ల మీద కుప్పలు కుప్పలుగా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ జీవులు రాజుగారు తింటున్న ఆహారంలోంచి కూడా ఆహారాన్ని తీసుకొని తినడం చూసి మరింత విచిత్రపోతాడు. రాజుగారిని తిననివ్వకుండా ఉండటం కాకుండా సైనికుల మీద కూడా పాకుతూ ఉంటాయి. ఇవసలు ఎలాంటి జీవులు? వాటిని ఎలుకలంటారు. కొన్ని సంవత్సరాలుగా వీటిని అంతం చేయటానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ అది చాలా అసాధ్యమైనది. అవి మేం నిద్రపోతూ ఉంటే మంచం మీద కూడా వస్తూ ఉంటాయి. జాన్ తెచ్చిన పిల్లి ఆ బల్ల మీద ఎగిరి దూకగానే అక్కడ ఉన్న నల్లని జీవులన్నీ కూడా కింద పడిపోయి చనిపోయాయి. అప్పుడు మళ్ళీ ఒక పెద్ద అడుగు, గొప్ప శబ్దం వినిపించింది మరియు కొద్ది క్షణాల్లోనే హాల్ మొత్తం నిండిపోయి ఉన్న ఎలుకలన్నీ కూడా కింద పడిపోయి ఉంటాయి. కొన్ని నిమిషాల పాటు రాజు మరియు సైనికులు ఆశ్చర్యంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ఎలాంటి జంతువు? ఇలాంటి మాయ ఎలా పనిచేయగలిగింది? మరియు జాన్ దాన్ని పిల్లి అని పిలుస్తానని, దాన్ని 6 నాణెములకి కొన్నానని చెప్తాడు. చాలా సంవత్సరాలుగా నన్ను హింసిస్తూ ఉన్న ఒక బాధ నుండి నన్ను, నా రాజభవనాన్ని విడిపించారు. ఈ బాధ నుండి విముక్తి కలిగించిన కారణంగా మీకు నేను 2 విషయాలని అడగాలనుకుంటున్నాను. 1, మీరు నా ప్రధానమంత్రిగా ఉంటారా? 2, లేకపోతే మీరు నా కూతుర్ని వివాహం చేసుకుని తరువాత రాజుగా రాజ్యాన్ని పాలించగలరా? యువరాణి మరియు రాజ్యం. దాంతో రాజు యువకుడు కోరుకున్న విధంగానే చేస్తాడు. జాన్ యొక్క నిజాయితీ, దయాగుణం కలిగి ఉండటం వల్లనే అతను గతంలో కోల్పోయిన దానికంటే కూడా ఎంతో విలువ చేసే రాజ్యాన్నే తిరిగి పొందాడు.